హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చెఫ్ చిట్టినండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా రెడీ అయ్యే చిల్లీ చికెన్ ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. రెస్టారెంట్ అంత టేస్టీ లేకున్నా కూడా ఇంట్లోనే సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి చిల్లీ చికెన్ని. ముందుగా చికెన్ తీసుకోవాలండి. బోన్లెస్ చికెన్ చిన్న సైజ్ ముక్కలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారము, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక కోడిగుడ్డు తీసుకొని దాంట్లోకి పొడి చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా అంతా మిక్స్ అయినాక అందులోకి 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లవర్తో పాటు బియ్యం పిండి లేదా మైదా కూడా వేసుకోవచ్చు. అవి రెండు ఆప్షనల్ అండి. మీ దగ్గర అవి రెండు లేకున్నా కూడా ఉత్త కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండీలోన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి బాగా హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం అందులోకి వేసేయాలండి. ముక్కలు అనేటివి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేగనివ్వాలండి. ముక్కలు అనేటివి క్రిస్పీ గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఒక బాండీలోన 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులోన చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇలా మీడియం సైజ్ తరుక్కున్న క్యాప్సికమ్ మరియు ఉల్లిగడ్డ వేసి బాగా కలిపేసి హై ఫ్లేమ్ పెట్టి బాగా కలుపుతూనే ఉండాలండి. అలా 2 నిమిషాలు కలిపినాక అందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. అది బాగా ఉడికినాక అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి అందులోకి గరం మసాలా, కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకొని ఒకసారి కలిపేసి అందులోకి మిరియాల పొడి వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, కెచప్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చిన తర్వాత అందులోనే వెనిగర్ వేసుకోవాలండి. నాతోన వెనిగర్ లేదు కాబట్టి నేను ఇక్కడ నిమ్మకాయ పిండుకున్నాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా కలపాలండి. అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని సాస్ అనేది దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. హై ఫ్లేమ్లో బాగా కలుపుకున్న తర్వాత సాస్ ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై.